మన ఇంట్లో రోజూ వాడే కూలర్, ఫ్రిడ్జ్, వాటర్ హీటర్ ఇవి మనకు సౌకర్యమిస్తాయి. కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇవే ప్రమాదానికి కారణమవుతాయి. ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు చిన్న చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాలను ఎలా నివారించాలో. ముందుగా కూలర్ గురించి చూద్దాం. కూలర్ దగ్గర నీరు లీక్ అవుతుందో లేదో తరచుగా చెక్ చేయండి. వైర్లు డ్యామేజ్ అయితే వెంటనే మార్చాలి. తడి చేతులతో స్విచ్ తాకకండి, ఇది షాక్కు కారణమవుతుంది. కూలర్కి సరైన అర్థింగ్ ఉండాలి. పిల్లలు ఉంటే గ్రిల్లో చేతులు పెట్టకుండా జాగ్రత్త. ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్ గురించి. ఫ్రిడ్జ్ను ఓవర్లోడ్ చేయకండి. గాలి సరిగ్గా తిరగాలి. డోర్ సీల్ సరిగా ఉందో లేదో చెక్ చేయండి. ఫ్రిడ్జ్ వెనుక భాగంలో నీరు చేరకుండా చూడండి. వైరింగ్ సేఫ్గా ఉందో చెక్ చేయండి. గోడకు చాలా దగ్గరగా పెట్టకండి, వెంటిలేషన్ అవసరం. సరైన వాడకం వల్ల ఫ్రిడ్జ్ జీవితకాలం పెరుగుతుంది, ప్రమాదం తగ్గుతుంది. వాటర్ హీటర్ లేదా గీజర్ వాడేటప్పుడు మరింత జాగ్రత్త అవసరం. స్నానం ముందు గీజర్ స్విచ్ తప్పనిసరిగా ఆఫ్ చేయాలి. తడి చేతులతో స్విచ్ తాకకండి. సరైన అర్థింగ్ ఉండాలి. ఇన్స్టాలేషన్ ప్రొఫెషనల్ టెక్నీషియన్ చేత చేయించాలి. ఓవర్ హీటింగ్ ఉంటే వెంటనే చెక్ చేయించాలి. నీరు ప్లస్ కరెంట్ సమానం ప్రమాదం. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఇంట్లో ఎంసీబీ లేదా ఈఎల్సీబీ ఉండాలి. షాక్ వచ్చినప్పుడు వెంటనే మెయిన్ పవర్ ఆఫ్ చేయండి. పాత వైరింగ్ ఉంటే మార్చండి. జాగ్రత్తగా ఉంటే ప్రమాదం దూరంగా ఉంటుంది. ఇంట్లో హౌస్ వైరింగ్ అతుకులు లేకుండా చూడాలి. ఒకవేళ ఉంటే టేప్తో అతికించాలి. బట్టలు ఆరవేయటానికి ఇనుప దండాలు వాడరాదు. నైలాన్ రోప్ కానీ ఇన్సులేటెడ్ వైర్స్ కానీ వాడాలి. మీ ఇంటిపై నుండి హైటెన్షన్ విద్యుత్ తీగలు వెళ్తుంటే చాలా జాగ్రత్తగా ఉండండి. తీగలకు దగ్గరగా నిర్మాణాలు చేయకండి. టెర్రస్ పైకి వెళ్లేటప్పుడు జాగ్రత్త వహించండి. వర్షాకాలంలో విద్యుత్ స్తంభాలను తాకకండి, ప్రమాదం జరుగుతుంది. అలాగే ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్న స్టే వైర్లు, ఎర్త్ వైర్లకు పశువులను, ఆవులను కట్టవద్దు. ఓవర్ హెడ్ లైన్లకు కనెక్షన్ తీసుకునేటప్పుడు మంచి నాణ్యత గల సర్వీస్ వైర్ మాత్రమే వాడండి. అనధికార వైర్లతో విద్యుత్ దొంగతనం చేయవద్దు. అనధికార విద్యుత్ వినియోగానికి 3 రెట్లు జరిమానా విధించబడుతుంది. ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నవారికి 28 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఈ సౌకర్యాన్ని వినియోగించుకోండి. మీ విద్యుత్ బిల్లును సమయానికి చెల్లించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో తప్పక షేర్ చేయండి.